మిసాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. నష్టపోయిన ప్రతి ధాన్య గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, అలాగే ఎకరానికి 10,000 రూపాయలు మద్దతు ధర నష్టపరిహారం ఇవ్వాలని 50,000 నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్షేత్రస్థాయిలో అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. అధికారులు వేసాం, స్పెషల్ ఆఫీసర్లు వేసాం అంటున్నారు తప్ప ఎవరు అధికారులు క్షేత్రస్థాయిలో పొలాలు వచ్చి ఎవరు చూడడం లేదు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో కూడా వాళ్ళకు ఎలక్షన్కి ఓటర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు తప్ప రైతులకు సంబంధించి ఏమీ దీనికి ఫాలో అవ్వట్లేదు. రైతు యొక్క కష్టాన్ని రికార్డ్ చేయట్లేదు. దాంట్లో వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ మద్దతు ధర ప్రకటించాలని 50,000 ప్రతి ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని మా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. కుడుపూడి శ్రీనివాస్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. తడిసిన ధాన్యాన్ని రైతుల దగ్గర నుండి మద్దతు ధరకు కొనాలి. అదే క్షేత్రస్థాయిలో ఆఫీసర్లు పంపించారంటున్నారు. వారు ఎక్కడున్నారు అన్నది రైతులకు తెలియదు. అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగానూ వాళ్ళు తెలియట్లేదు. అయితే ప్రభుత్వం ఈ రైతులు నష్టపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి. వాళ్ళకి ఆర్థికంగా 50,000 వాళ్ళకి చెల్లించాలి. ఆర్థికంగానే నష్టపోయిన రైతులకు తడి ధాన్యాన్ని రైతులకు 50,000 నష్టపరిహారం అందించాలి. ఈ రీతిగా మేము కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు రాయుడు గంగాభవాని, మహిళా అధ్యక్షురాలు. తెలుగు 99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.